ఫస్ట్ సార్ చెప్పేదేనండి, దత్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సంగీతం గారికి ఫోన్ చేయండి, నేను పాట పాడతా వినిపించండి. సార్ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ సార్ దత్ సార్ ప్లీజ్ సార్ దత్ సార్ కాల్ చేస్తాను. హాయ్ అంకుల్, అది ప్రభాస్ బంగారము. బంగారమే కరెక్టే, కానీ బంగారమే మన సినిమాలో లాగా డేట్స్ మనకే ఇచ్చేస్తారు సార్. మనకే ఎక్కడ పోడు ఇక్కడ మనకే ఇచ్చేస్తారు డేట్లు. హలో నాగి, కమ్ టు మై రూమ్. సార్ సార్ నా వాయిస్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, చాలా బాగుంటుంది సార్ మీ వాయిస్. డీప్ బేస్ అంతా బాగుంటుంది. నాకు పాటలు పాడడం రాదనుకున్నాను. అలా ఎప్పుడు అనుకోలేదు సార్. మరి ఎందుకు సార్ నన్ను ఈ సాంగ్ ఫిల్మ్ లో ఎందుకు పెట్టలేదు? ఇది ఎక్స్పెరిమెంటల్ సినిమా సార్. నా సినిమా చూసారు, వర్షం నేను ఎక్స్పెరిమెంటల్ చేయలేదు. చేస్తా కలిగి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కాదు. మరి ఎందుకు సార్? సార్ సంగీతం గారు ఫోన్ చేయండి. కొంచెం లేట్ అయింది చేయండి సార్, పర్లేదు. వెరీ యాంగ్రీ, ప్లీజ్ ప్లీజ్. అంటే ఒక వాయిస్ మెసేజ్ పెడతారా సార్? మేబీ పెడతారు. సార్ ఐ జస్ట్ సా ద ఫిల్మ్ సార్. యూఆర్ ద గ్రేటెస్ట్ ఎవర్. హ్యాట్స్ ఆఫ్ సార్. గుడ్ నైట్ సార్. సో థ్యాంక్ యూ సార్. అలానే మన పార్ట్ 2లో కమల్ సార్ తోటి సార్ విచిత్ర సోదరులు సంగీతం శ్రీనివాస్, పుష్పక విమానం సంగీతం శ్రీనివాస్. టచ్ చేస్తే ఇది మొత్తం సినిమా అంతా సాంగ్స్. ఎలా సార్ ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? అలాగే సార్ సాంగ్స్ మనం చేసేటప్పుడు మామూలుగా ఒక ట్యూన్ వస్తుంది, ట్యూన్ వచ్చి తర్వాత లిరిక్స్ రాస్తాం, లిరిక్ రాసి డైలాగ్ రాశారు, డైలాగ్ లిరిక్ రాసి ట్యూన్ చేశారు. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సార్ ఫస్ట్ ఒక 2.5 hour నరేషన్ ఉంటుంది సార్. ఆయనే పాడి ఆయనే పాడతారు, ఆయనే ట్యూన్ ఒకటి సొంతంగా అనుకుని ఆ సీన్లన్నీ ఆయనే పాడి మాకు పంపించారు. సో ఫస్ట్ మాకు అర్థం కాదు, ఈ పాటల సినిమా ఏంటో మాకు అర్థం కాదని ముందే తెలిసి మాకు ఫుల్ గా పాడి పంపించారు. సో దేవి గారితో అది ఒక్కొక్క సీన్ అది బ్రేక్ డౌన్ చేసి ఇలా అనుకుంటున్నారా అని చెప్పి ఎలా ఆలోచిస్తున్నాడు అదే సార్. అదే చాలా చాలా ఆలోచించి, అదే కల్కి కూడా చాలా ఆలోచించాం సార్. కల్కి ఆలోచించి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం ఒక 10 days అదే రిహర్సల్ టైం ఇస్తే మనం ఒక సార్ ఈ సాంగ్స్ ఫిల్మ్ లో సో కొరియోగ్రాఫ్ ఎలా చేశారు? ఇది ఆయన మైండ్ ఎలా పని చేస్తుంది అసలు? అది ఏంటి మైండ్? అది జీనియస్ సార్, జీనియస్. నో డౌట్. వన్ ఆఫ్ అ కైండ్ అంటే మన కల్కి కూడా సార్. కల్కి కూడా వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా చాలా చేస్తాం. ఇప్పుడు పార్ట్ 2లో ఒక చాలా ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది సార్. సార్ మయూరి సినిమా ఉంది కదా సార్ సంగీతం గారిది, ఒక కాలు లేని అమ్మాయితో భరతనాట్యం మీద డాన్స్ మీద నిజంగా కాలు లేని అమ్మాయిని తీసుకొచ్చి ఎమోషనల్ సీన్ చేసేది. మనం మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత సాంగ్ స్టార్ట్ అయించి నాకు పిచ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో నేను కళ్ళ నీళ్ళు వస్తాయి. నేను ఆ హీరో చెట్టులోకి వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. అప్పుడు అదే సీన్ లో ఫైట్ అంటే సాంగ్ లో ఏడిపించవచ్చు. అదే దేవి కూడా సార్. దేవి కూడా దీంట్లో సంగీతం గారు ఎంత ఇంపార్టెంట్, ఈక్వల్లీ దేవి. అదే సార్. కల్కి కూడా వరల్డ్ వైడ్ కదా ఫస్ట్. సార్ చెప్పేదేనండి, దత్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సంగీతం గారికి ఫోన్ చేయండి, నేను పాట పాడతా వినిపించండి. సార్ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ సార్ దత్ సార్ ప్లీజ్ సార్. దత్ సార్ కాల్ చేస్తాను. హాయ్ అంకుల్, అది ప్రభాస్ బంగారము. బంగారమే కరెక్టే, కానీ బంగారమే మన సినిమాలో లాగా డేట్స్ మనకే ఇచ్చేస్తారు సార్. మనకే ఎక్కడ పోడు ఇక్కడ మనకే ఇచ్చేస్తారు డేట్లని.